హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మతో ఈషుబాబు ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈవినింగ్కి చపాతీ తయారు చేస్తున్నాను. కాంబినేషన్కి బీరకాయ కూర రెడీ చేస్తున్నానండి. చపాతీ చాలా సాఫ్ట్గా రావాలి అంటే ఎలా చేయాలి అనేది చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, చపాతీ సాఫ్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక వెడల్పాటి బౌల్లో సరిపడా గోధుమ పిండి తీసుకొని అందులో కాస్త ఉప్పు నూనె వేసుకొని ఇలా పిండికంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు తీసుకొని పాలు కూడా బాగా కలిసే విధంగా పిండికి కలుపుకోవాలి. గోధుమ పిండిలో కొద్దిగా పాలు పోసుకొని కలపడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిని చాలా సాఫ్ట్గా సుమారు 10 నిమిషాల పాటన్నా బాగా కలుపుకోవాలి. అప్పుడు పిండి బాగా నానుతుంది కదండి. ఇలా మసాజ్ ఎక్కువ చేయడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూపించాను కదా వీడియోలో, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఫైనల్గా ఇంకొద్దిగా నూనె వేసుకొని ఒక పావుగంట సేపు చపాతీ పిండిని నాననివ్వాలి. అప్పుడు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు కాంబినేషన్ కోసం బీరకాయ కర్రీ చేస్తున్నాను కదా, కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు కూడా వేసుకొని వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేద్దామండి. బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బాగా మగ్గిపోవాలి. ఒక సుమారు 10-15 నిమిషాలన్నా పడుతుందండి. ఒకసారి కూర అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. ధనియాల పొడి అనేది మీ ఆప్షన్, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను స్మెల్ కోసము ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకొక 10 నిమిషాలు కూర బాగా మగ్గనివ్వాలండి. ఇలా మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కూర బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఇందులో ఒక గ్లాసు పాలు యాడ్ చేసుకుందామండి. బీరకాయ కూరలోకి పాలు పోసి వండితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ మీరు కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చి పాలైనా తీసుకోవచ్చు. పచ్చి పాలు పోస్తే కొద్దిగా పాలు విరిగినట్లు అవుతుందండి, అది ఒక రకంగా ఉంటుంది టేస్ట్. ఇక్కడ నేనైతే కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను. దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుందండి. ఈ కాంబినేషన్ అయితే చపాతీల్లోకి కానీ, రోటీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం చపాతీ రెడీ చేసుకుందామండి. చపాతీ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా మ్యారినేట్ అయిపోయిందో. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని చపాతీని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి ట్రై చేయండి. మీకు మంచి లేయర్స్గా వస్తాయి చపాతీ. అలాగే నెక్స్ట్ డేకి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి చపాతీ. నేను చూపించిన ప్రాసెస్లో మాత్రమే చేయండి. మిగతా మీరు ఎలా చేసినా కూడా గట్టిగా అయిపోతుంది చపాతీ. ముందుగా ఇలా చపాతీని వీలైనంత వరకు బాగా పలుచగా ఒత్తుకోండి. తర్వాత దాని మీద ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసి చపాతీ అంతా కూడా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటూ చపాతీని మళ్ళీ ఇంకొకసారి రౌండ్గా ప్రెస్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల చపాతీ 2 days అయినా కూడా చాలా సాఫ్ట్గా లేయర్స్గా ఉంటుందండి. చపాతీ ఒత్తేటప్పుడు కొంచెం పైన ఒత్తండి, మరి అదిమి పట్టి గట్టిగా ఒత్తకండి, అప్పడాల్లాగా వస్తాయి. ఇలా పైన పలుచగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి.
చపాతీ ఎంత సాఫ్ట్గా ఉండాలి అనేది మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మెత్తగా చపాతీలు అంత బాగా వస్తాయి. పిండిని కూడా కనీసం ఒక 15 నుంచి అరగంట పాటు నానబెట్టాలండి. అప్పుడు పిండి కూడా బాగా నానుతుంది. ఈ విధంగా మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీలు ప్రెస్ చేసుకోవాలి. మా బుడ్డోడు కూడా నాతో పాటు చపాతీలు చేస్తున్నాడండి. ఇలా మనకు కావాల్సిన చపాతీలన్నీ వత్తుకున్న తర్వాత చపాతీ కాల్చుకునేటప్పుడు కూడా కొన్ని టిప్స్ పాటించాలండి. ఇక్కడ నేను ఐరన్ పాన్ తీసుకున్నాను. చపాతీ వేసిన తర్వాత చపాతీని కొద్దిగా కాలిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలండి. అప్పుడు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. చాలామంది చపాతీ వేయంగానే ఆయిల్ వేస్తారు. అలా చేయకండి. ఫస్ట్ చపాతీ ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకున్నాక అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనకి రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే చపాతీలు లోపలి వరకు కాలుతాయి. చాలామంది ఏం చేస్తారు అంటే సిమ్లో పెట్టి చపాతీలు కాలుస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే చపాతీ ఎక్కువసేపు కాలడం వల్ల చపాతీలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఆవిరైపోయి చపాతీలు అప్పడల్లాగా వస్తాయి. సో చపాతీ ఎప్పుడైనా కూడా మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మనకి మెత్తగా వస్తాయి. ఇలా చపాతీలన్నీ కూడా మనకి కావాల్సినన్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా చపాతీలు వచ్చాయో. నేను చెప్పిన ఈ టిప్స్ పాటిస్తూ చపాతీలు ఒక్కసారి కాల్చుకొని చూడండి. చపాతీలు 2 days వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయండి. లేయర్స్గా ఫామ్ అయ్యి లోపల కూడా ఈవెన్గా మగ్గుతుంది చపాతీ అంతా. సో మనం చేసిన ఈ బీరకాయ కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చపాతీలోకి కానీ, రోటీల్లోకి కానీ, పుల్కాలోకి కానీ. చూసారా లేయర్స్ ఎలా ఫామ్ అయినాయో? నచ్చిందా? ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేస్తారా? అయితే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.